Hello friends, welcome to our channel. In this video, Spoken English video 21, I would like to tell you words or phrases or sentences from 501 to 525. Use of will, auxiliary verb. Speak first topic 21, that is be form plus past participle plus preposition. First, words or phrases or sentences. ఎట్లు, How ఎంత దూరం, far, ఎంత తరచుగా, how often, how often, ఎంత తరచుగా, how often, ఎంత, how much, ఎన్ని, how many, ఎంతసేపు, how long, ఎంత కాల క్రితం, how long ago, ఎంత తొందరగా, how soon, ఎంత వేగంగా, how fast, ఎంత ముందుగా. how early. నేను ఏదో చేశాను, I did something. నేను నీకు అంతా చెబుతా, I tell you everything. నేను ఏదైనా చేయగలను, I can do anything. నాకు ఏమీ తెలియదు. I know nothing. ఎవరు వచ్చారు, Somebody came. ఎవరో వచ్చారు, Somebody came. ప్రతి ఒక్కరికి తెలుసు. Everyone knows. దీన్ని ఎవరైనా చేయవచ్చు. Anybody can do this. దాన్ని ఎవరు తీసుకోలేదు. Nobody took that. నేను ఎక్కడికో వెళ్ళాను. I went somewhere. నేను అన్ని చోట్లకు వెళ్ళాను. I went everywhere. నేను ఎక్కడికి వెళ్ళగలను, నేను ఎక్కడికైనా వెళ్ళగలను. I can go everywhere. నేను ఎక్కడికి వెళ్ళలేదు. I went nowhere. స్నానం చేయి, Take a bath. టిఫిన్ తిను, I'll take or eat breakfast. తిరిగి వచ్చు. Get back. In this video, we have to learn 21 word will, will, will. ఈ will అనే auxiliary verb ను except first person we can use this will. అంటే ఐవితో తప్ప మిగతా అన్నిటితో దీన్ని ఉపయోగిస్తారు సాధారణంగా. దట్ ఈజ్ యూ విల్, ఈ విల్, షీ విల్, ఇట్ విల్, దే విల్. అండ్ ఆల్సో ఇట్ విల్ యూస్ ప్రాపర్ నౌన్స్, ఆల్ ప్రాపర్ నౌన్స్. Let us see this word in sentence. నీవు తీసుకుంటావు. You will take. ఈ విల్లును భవిష్యత్తులో ఉపయోగిస్తారు. నీవు తీసుకుంటావు. You will take. అతడు ఇస్తాడు. He will give. ఆమె వివాహం చేసుకుంటుంది. She will marry. అది కాటు వేస్తుంది. It will bite. వారు విక్రయిస్తారు. They will sell. నీవు తీసుకోవు. You won't take. అతడు ఇవ్వడు. You won't give. ఆమె వివాహం She చేసుకోదు. won't marry. అది కాటు వేయదు. It won't bite. వారు విక్రయించరు. They won't sell. నీవు తీసుకుంటావా? Will you take? అతడు ఇస్తాడా? Will you give? ఆమె వివాహం చేసుకుంటుందా? Will she marry? అది కాటు వేస్తుందా? Will it bite? వారు విక్రయిస్తారా? Will they sell? నీవు తీసుకోవా? Won't you take? అతడు ఇవ్వడా? Won't he give? ఆమె వివాహం చేసుకోదా? Won't she marry? అది కాటు వేయదా? Won't it bite? వారు విక్రయించరా? Won't they sell? నీవు ఎంపిక కాబడతావు. You will be selected. అతడు ఇవ్వబడతాడు. He will be given. ఆమె చెప్పబడుతుంది. She will be told.
అది తీసుకోబడుతుంది. It will be taken. వారు They శిక్షించబడతారు. will be punished. నీవు ఎంపిక కాబడవు. You won't be selected. అతడు ఇవ్వబడడు. He won't be given. ఆమె చెప్పబడదు. She won't be told. అది తీసుకొనబడదు. It won't be taken. వారు శిక్షించబడరు. They won't be punished. నీవు ఎంపిక కాబడతావా? Will you be selected? అతడు ఇవ్వబడతాడా? Will you be given? ఆమె చెప్పబడుతుందా? Will she be told? అది తీసుకోబడుతుందా? Will it be taken? వారు శిక్షించబడతారా? Will they be punished? నీవు ఎంపిక కాబడవా? Won't you be selected? అతడు ఇవ్వబడడా? Won't you be given? ఆమె చెప్పబడదా? Won't she be told? అది తీసుకోబడదా? Won't it be taken? వారు శిక్షించబడరా? Won't they be punished? నీవు ఆకర్షణీయంగా ఉంటావు. You will be winsome. అతడు సంతోషంగా ఉంటాడు. You will be happy. ఆమె ధైర్యంగా ఉంటుంది. She will be brave. అది చురుకుగా ఉంటుంది. It will be active. వారు జాగ్రత్తగా They ఉంటారు. will be careful. నీవు ఆకర్షణీయంగా ఉండవు. You won't be winsome. అతడు సంతోషంగా ఉండడు. He won't be happy. ఆమె ధైర్యంగా ఉండదు. She won't be brave. అది చురుకుగా ఉండదు. It won't be active. వారు జాగ్రత్తగా ఉండరు. They won't be careful. నీవు ఆకర్షణీయంగా ఉంటావా? Will you be winsome? అతడు సంతోషంగా ఉంటాడా? Will you be happy? ఆమె ధైర్యంగా ఉంటుందా? Will she be brave? అది చురుకుగా ఉంటుందా? Will it be active? వారు జాగ్రత్తగా ఉంటారా? Will they be careful? నీవు ఆకర్షణీయంగా ఉండవా? Won't you be winsome? అతడు సంతోషంగా ఉండడా? Won't you be happy? ఆమె ధైర్యంగా ఉండదా? Won't she be brave? అది చురుకుగా ఉండదా? Won't it be active? వారు జాగ్రత్తగా ఉండరా? Won't they be careful? మీరు రాస్తుంటారు భవిష్యత్తులో. You will be writing. ఆమె అతడు చదువుతుంటాడు. He will be reading. ఆమె ఎదురు చూస్తుంటుంది. She will be waiting. అది నిద్రపోతుంటుంది. It will be sleeping. వారు ప్రయాణిస్తుంటారు. They will be traveling. మీరు రాస్తుండరు. You won't be writing. అతడు చదువుతుండడు. He won't be reading. ఆమె ఎదురు చూస్తుండదు. She won't be waiting. అది నిద్రపోతుండదు. It won't be sleeping. వారు ప్రయాణిస్తుండరు. They won't be traveling. మీరు రాస్తుంటారా? Will you be writing? అతడు చదువుతుంటాడా? Will you be reading? ఆమె ఎదురు చూస్తుంటుందా? Will she be waiting? అది నిద్రపోతుంటుందా? Will it be sleeping? వారు ప్రయాణిస్తుంటారా? Will they be traveling? మీరు రాస్తుండరా? Won't you be writing? అతడు చదువుతుండడా? Won't he be reading? ఆమె ఎదురు చూస్తుండదా? Won't she be waiting? అది నిద్రపోతుండదా? Won't it be sleeping? వారు ప్రయాణిస్తుండరా? Won't they be traveling? నేను ఎదురు చూడాల్సి ఉంటుంది. You will have to wait. నీవు ఎదురు చూడాల్సి ఉంటుంది. You will have to meet. You will have to wait. అతడు కలుసుకోవాల్సి ఉంటుంది. He will have to meet. ఆమె పాడాల్సి She ఉంటుంది. will have to sing. అది పెరిగెత్తాల్సి ఉంటుంది. It will have to run. వారు కొనాల్సి ఉంటుంది. They will have to buy. నీవు ఎదురు చూడాల్సి ఉండదు. You won't have to wait. అతడు కలుసుకోవాల్సి ఉండదు. He won't have to meet. ఆమె పాడాల్సి ఉండదు. She won't have to sing. అది పరిగెత్తాల్సి ఉండదు. It won't have to run. వారు కొనాల్సి ఉండదు. They won't have to buy. నీవు ఎదురు చూడాల్సి ఉంటుందా? Will you have to wait? అతడు కలుసుకోవాల్సి ఉంటుందా? Will you have to meet?
ఆమె పాడాల్సి ఉంటుందా? Will she have to sing? అది పరిగెత్తాల్సి ఉంటుందా? Will it have to run? వారు కొనాల్సి ఉంటుందా? Will they have to buy? నీవు ఎదురు చూడాల్సి ఉండదా? Won't you have to wait? అతడు కలుసుకోవాల్సి ఉండదా? Won't he have to meet? ఆమె పాడాల్సి ఉండదా? Won't she have to sing? అది పరిగెత్తాల్సి ఉండదా? Won't it have to run? వారు కొనాల్సి ఉండదా? Won't they have to buy? మీరు చేరి ఉంటారు భవిష్యత్తులో. You will have joined. అతడు అడిగి ఉంటాడు. He will have asked. ఆమె తీసుకొని She ఉంటుంది. will have taken. అది తిని ఉండాల్సి ఉంటుంది. It will have eaten. వారు సంప్రదించి ఉంటారు. They will have consulted. మీరు చేరి ఉండరు. You won't have joined. అతడు అడిగి ఉండడు. He won't have asked. ఆమె తీసుకొని ఉండదు. She won't have taken. అది తిని ఉండదు. It won't have eaten. వారు సంప్రదించి ఉండరు. They won't have consulted. మీరు చేరి ఉంటారా? Will you have joined? అతడు అడిగి ఉంటాడా? Will he have asked? ఆమె తీసుకొని ఉంటుందా? Will she have taken? అది తిని ఉంటుందా? Will it have eaten? వారు సంప్రదించి ఉంటారా? Will they have consulted? మీరు చేరి ఉండరా? మీరు చేరి ఉండరా? Won't you have joined? అతడు అడిగి ఉండడా? Won't he have asked? ఆమె తీసుకొని ఉండదా? Won't she have taken? అది తిని ఉండదా? Won't it have eaten? వారు సంప్రదించి ఉండరా? Won't they have consulted? నేను ఎంపిక కాబడి నీవు ఎంపిక కాబడి ఉంటావు. You will have been selected. అతడు సాయం చేయబడి ఉంటాడు. He will have been helped. ఆమె ప్రమోట్ చేయబడి ఉంటుంది. She will have been promoted. అది ప్రతిపాదించబడి ఉంటుంది. It will have been proposed. వారు ఆహ్వానించబడి ఉంటారు. They will have been invited. నీవు ఎంపిక కాబడి ఉండవు. You won't have been selected. అతడు సాయం చేయబడి ఉండడు. He won't have been helped. ఆమె ప్రమోట్ చేయబడి ఉండదు. She won't have been promoted. అది ప్రతిపాదించబడి ఉండదు. It won't have been proposed. వారు ఆహ్వానించబడి ఉండరు. They won't have been invited. నీవు ఎంపిక చేయబడి ఉంటావా? Will you have been selected? అతడు సాయం చేయబడి ఉంటాడా? Will he have been helped? ఆమె ప్రమోట్ చేయబడి ఉంటుందా? Will she have been promoted? అది ప్రతిపాదించబడి ఉంటుందా? Will it have been proposed? వారు ఆహ్వానించబడి ఉంటారా? Will they have been invited? నీవు ఎంపిక చేయబడి ఉండవా? Won't you have been selected? అతడు సాయం చేయబడి ఉండడా? Won't he have been helped? ఆమె ప్రమోట్ చేయబడి ఉండదా? Won't she have been promoted? అది ప్రతిపాదించబడి ఉండదా? Won't it have been proposed? వారు ఆహ్వానించబడి ఉండరా? Won't they have been invited? మీరు ప్రయాణిస్తూ ఉంటారు. You will have been traveling. అతడు ఎదురు చూస్తూ ఉంటాడు. He will have been waiting. ఆమె కుడుతూ ఉంటుంది. She will have been stitching. అది కాపలా కాస్తూ ఉంటుంది. It will have been watching. వారు ఆడుతూ ఉంటారు. They will have been playing. మీరు ప్రయాణిస్తూ ఉండరు. You won't have been traveling. అతడు ఎదురు చూస్తూ ఉండడు. He won't have been waiting. ఆమె కుడుతూ ఉండదు. She won't have been stitching. అది కాపలా కాస్తూ ఉండదు. It won't have been watching. వారు ఆడుతూ ఉండరు. They won't have been playing. మీరు ప్రయాణిస్తూ ఉంటారా? Will you have been traveling? అతడు ఎదురు చూస్తూ ఉంటాడా? Will he have been waiting? ఆమె కుడుతూ ఉంటుందా? Will she have been stitching? అది కాపలా కాస్తూ ఉంటుందా? Will it have been watching? వారు ఆడుతూ ఉంటారా? Will they have been playing? మీరు ప్రయాణిస్తూ ఉండరా? Won't you have been traveling? అతడు ఎదురు చూస్తూ ఉండడా? Won't he have been waiting? ఆమె కుడుతూ ఉండదా? Won't she have been stitching? అది కాపలా కాస్తూ ఉండదా? Won't it have been watching? వారు ఆడుతూ ఉండరా? Won't they have been playing? విల్లును
మర్యాదపూర్వకంగా అనుమతి కోరడంలోను అడగడంలోనూ కూడా ఉపయోగిస్తారు. లెట్ us see some sentences. దయచేసి నాకు సెలవు మంజూరు చేస్తారా? Will you please grant me leave? దయచేసి మీ కలం ఇస్తారా? Will you please lend me your pen? దయచేసి తలుపు మూస్తారా? Will you please shut the door? దయచేసి అతని చిరునామా చెబుతారా? Will you please tell me his address? దయచేసి నాకు తోడుగా వస్తారా? Will you please accompany me? Now let us learn be from am is are was were like this plus third verb means past participle do did done write wrote written like that. Preposition in these sentences. నేను ఆ విషయంలో ఆసక్తిగా ఉన్నాను. I am interested in that. అతడికి అందులో సంబంధం ఉంది. He is involved in that. మేము ఆ విషయంలో నిరాశ చెందాము. We were disappointed in that. ఆమె అందులో నిమగ్నమైంది. She is absorbed in that. వాళ్ళు అందులో అనుభవం కలిగి ఉన్నారు. They are experienced in that. అతడు అందులో చిక్కుకున్నాడు. He was entangled in that. ఆమెకు అతనంటే భయం. She is scared of him. నేను నీ విషయంలో సిగ్గుపడుతున్నాను. I am ashamed of you. నేను ఆ విషయంలో అలసిపోయాను. I was tired of that. నీవు దాని గురించి గుర్తు You చేయబడతావు. will be reminded of that. అతడు దాన్ని కోల్పోయాడు. He has been deprived of that. నేను దానికి అలవాటు పడ్డాను. I am accustomed to that. నేను నీకు రుణపడి ఉంటాను. I am indebted to you. అతడు దానికి అలవాటు పడ్డాడు. He is addicted to that. నేను అందులో నిమగ్నమయ్యాను. I am devoted to that. ఆమెకు రవితో వివాహమైంది. She is married to Ravi. అతడు ఆ విషయంలో తప్పు మోపబడ్డాడు. He was blamed for that. మేము అందుకు సిద్ధంగా ఉన్నాము. We are prepared for that. ఆమె అందుకు అర్హత పొందింది. She has been qualified for you that. అతడు సంతోషంలో మునిగిపోయాడు. He was overwhelmed with joy. నేను ఆ విషయంలో తృప్తి చెందాను. I am satisfied with that. నేను ఆ విషయంలో అసంతృప్తి చెందాను. I am dissatisfied with that. ఆమె ఆ విషయంలో సంతృప్తి చెందింది. She was blessed with that. అతడు ఆ విషయంలో అసంతృప్తి చెందాడు. He was displeased with that. నేను అతనితో పరిచయం కలిగి ఉన్నాను. I am acquainted with him. నేను వాళ్ళతో విసిగిపోయాను. I am disgusted with them. అతడు నా పట్ల చిరాకు పడ్డాడు. He was annoyed with me. నాకు ఆ విషయంతో సంబంధం ఉంది. I am concerned with that. అతను నా పట్ల చిరాకు పడ్డాడు. He was annoyed with me. నాకు ఆ విషయంలో సంబంధం ఉంది. I am concerned with that. మేము దాంతో కలిసి ఉన్నాము. We are associated with that. నేను అందుకు గాను సంతోషపడ్డాను. I am delighted with that. నేను ఆ విషయంలో విసిగిపోయాను. I am fed up with that. అతను ఆ విషయంలో సంతృప్తి చెందాడు. He was impressed with that. నేను దాని ధ్యాసలో పడిపోయాను. I am obsessed with that. అతడు వారిచే అవమానించబడ్డాడు. He was insulted by them. ఆమె అతనిచే భయపెట్టబడింది. She was frightened by him. మేము వారిచే బెదిరించబడ్డాము. We are treated by them.
నేను అతడి వల్ల ప్రభావితమయ్యాను. I am influenced by him. అతను వారిచే He అవమానించబడ్డాడు. was obtained by them. నేను అతనిచే అవమానించబడ్డాను. I was humiliated by him. నేను ఆ విషయంచే కలవరపడ్డాను. I was embarrassed by that. నేను అతనిచే మోసగించబడ్డాను. I was deceived by him. అతను వారిచే మోసగించబడ్డాడు. He has been cheated by them. అతను వారిచే మోసగించబడ్డాడు. He has been cheated by them. He was tricked by them. నేను ఆ విషయంలో కలతపడ్డాను. I am upset over that. Thank you for watching my video. If you haven't subscribed my channel, you immediately subscribe to get my latest updates.